మీర్పేట్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. చిన్న క్లూ కూడా దొరకకుండా పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశాడు నిందితుడు. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అయితే విచారణలో గురుమూర్తి పొంతన లేని సమాధానం చెబుతున్నాడు అంటూ తెలిపారు పోలీసులు. ఇక చుట్టుపక్కల వారిని విచారించినా కూడా సాక్ష్యాలు దొరకటం లేదు. మర్డర్ విషయం తెలియటంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు చుట్టుపక్కల వారు. మీర్పేట్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్గా మారుతోంది. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకకుండా నిందితుడు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే చుట్టుపక్కల వారిని విచారిద్దామన్నా కూడా వాళ్ళు కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. సో సాక్ష్యాలు దొరకట్లేదని పోలీసులు చెప్పడం పైన కూడా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్ క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి? మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న క్లూ ఇవ్వకుండా ఈ యొక్క డెడ్ బాడీని మాయం చేయడం పట్ల పోలీసులే ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి క్లూ లేకుండా మర్డర్ చేశారంటే మాత్రము ప్రధానంగా ఇదే మొదటి కేసుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసు అయినా చిన్న క్లూ అన్న పోలీసులు సాధించేవారు. కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ క్లూ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించలేకపోతున్నారు. అంటే ఈ కేసును ఎలా ఛేదించాలి అనేది మాత్రం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు చూస్తే భర్త గురుమూర్తికి సంబంధించి పోలీసుల విచారణలో మాత్రము విచారణకు సహకరించడం లేదు. విచారణలో ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడు. అయితే పొంతన లేని సమాధానం చెప్తున్నారు. ఎప్పుడు అంటే ఒక ప్రశ్నకు మాత్రము రెండేసి సమాధానం చెప్పడంతో పోలీసులు గురుమూర్తిని దీనికి సంబంధించి చాలా అనేక రకాలుగా విచారించినా మాత్రము ప్రధానంగా తాను హత్య చేశాను అనేది మాత్రము ఒక విషయానికి ఒక క్లారిటీ వస్తున్నారు తప్ప మిగతా విషయాలకు సంబంధించి డెడ్ బాడీ మాయం పట్ల దీనికి సంబంధించి గురుమూర్తి పోలీసులకు మాత్రము సరైన సమాధానం చెప్పడం లేదు. పోలీసులు ఏం చేయాలనేది మాత్రము తలనొప్పిగా మారింది. మరోవైపు సీసీ ఫుటేజ్ను పోలీసులు కూడా పరిశీలించారు. అయితే 16వ తారీఖున ఇంట్లోకి వెళ్ళిన యొక్క గురుమూర్తి కావచ్చు, వెంకట మాధవి తర్వాత ఎప్పుడైనా బయటికి వచ్చారనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తే మాత్రము వెంకట మాధవి ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదు. కేవలం గురుమూర్తియే యొక్క పలుసార్లు బయటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే దొరికింది. దీంతో వెంకటలక్ష్మి ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఒక డెడ్ బాడీ మాయమైందనేది మాత్రం ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందులో చాలా పలు రకాలుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఒక కుక్కర్లో దీనికి సంబంధించి ఉడికించిన దాని తర్వాత వాటిని పూర్తిగా పొడి చేసి ఒక జిల్లెలు కూడా చెరువులో వేశాడని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. మరో వర్షన్ చూస్తే మాత్రము ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు మాత్రము కొద్దిగా ఒక చోటనైనా రక్తపు పొట్టు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లభించాల్సి ఉంటుంది. కానీ ఇంట్లో చుట్టుపక్కల మొత్తం కూడా ఇంటి మొత్తాన్ని కూడా పోలీసులు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ నిప్పులు కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన వీరంతా కూడా ఎంత యొక్క ఇల్లును సోదాలు చేసినా ఎక్కడా కూడా చిన్నపాటి క్లూ కూడా దొరకలేదంటే పోలీసులు నిజంగా యొక్క మర్డర్ జరిగిందా లేదా అనే ఒక హాస్యాన్ని కూడా గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ పోలీసులు దీన్ని ఏ విధంగా కేసును ఛేదిస్తారో అనేది మాత్రము చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసును పోలీసులు ఇంతవరకు కూడా చూడలేదు. ఎంత పెద్ద మర్డర్ జరిగినా కానీ చిన్న క్లూ అన్న దొరికేది, కానీ ఇక్కడ మాత్రము చిన్న క్లూ కూడా దొరకలేదని చెప్పి పోలీసులే స్వయంగా చెప్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ అదృశ్యమైన కేసు, మిస్సింగ్ కేసు నమోదు చేశామో, కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఆమె ఇంట్లో నుంచి బయటికి రాలేదని మాత్రమే తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ పడేశారు, ఎక్కడ ఎలా జరిగింది అనే దానిపైన గురుమూర్తి తమకు క్లారిటీగా చెప్పట్లేదు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే గురుమూర్తి యొక్క డెడ్ బాడీని మాయం చేసి ఉంటాడని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్కి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా పోలీసులకు ఇవ్వలేదంటే గురుమూర్తి బ్రెయిన్ చూసి పోలీసులు ఆశ్చర్యపడుతున్నారు. అంతేకాకుండా ఒక పూర్తిగా ఇంటర్నెట్లో దాదాపు 2 గంటల నుంచి 4 గంటల వరకు పలు రకాలైన హర్రర్ మూవీస్ చూడడము, డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి, డెడ్ బాడీని మాయం చేస్తే చిన్న క్లూ కూడా దొరకకుండా ఉండే విధంగా కూడా పూర్తిగా నెట్లో సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన నేపథ్యంలో 2-3 సినిమాలు కూడా చూసినట్లుగా తెలుస్తుంది. ఆ సినిమాలో సగం అంతా కూడా క్లూస్ తీసుకొని ఒక డెడ్ బాడీని ఈ విధంగా మాయం చేసి ఉంటాడనేది మాత్రము ప్రధానంగా పోలీసులు
భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. పవన్, అంటే ఇప్పటి వరకు కూడా కేవలం మిస్సింగ్ కేసుగానే నమోదు చేశారు కనుక పోలీసుల విచారణకు సంబంధించి కూడా కొంత పరిధి అనేది ఉంటుంది. ఒకవేళ మీరన్నట్టుగా క్లూస్ ఏమైనా లభించిన మర్డర్ కేసుగా నమోదు చేసినా కూడా నిందితుని విషయంలో విచారణ తీవ్రతరం చేసే అవకాశం పోలీసులకు ఉంటుందని చెప్తున్నారు. సో అసలు గురుమూర్తి నేపథ్యం ఏంటి? ఆయన పైన కాస్త కఠినంగా విచారణ జరిపేందుకు పోలీసులకు ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అయితే ఇప్పటికే గురుమూర్తి ఒక ఎక్స్ ఆర్మీగా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఉద్యోగం పదవి విమరణ తర్వాత డిఆర్డీఓలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ ఆర్మీ నుంచి కూడా అతనికి మందు తాగే అలవాటు ఉంది. అయితే ఇంట్లో కూడా తరచుగా ఇద్దరి మధ్య మందు తాగినప్పుడు గురుమూర్తి భార్యాభర్తల మీద గొడవ జరిగేది ఇద్దరిపైన. దీనికి సంబంధించి పలుసార్లు దాడి కూడా చేశారు. కానీ ఈసారి మాత్రం ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది అనేది మాత్రం పోలీసులకు అంతుపట్టని ఒక ప్రశ్నలా మారింది. ఎందుకంటే ఒక క్లూ అన్న దొరకాల్సి ఉంటుంది, కానీ ఒక క్లూ కూడా దొరకలేదంటే దీని వెనక ఏమై ఉంది అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు చేద్దామన్నా కూడా గురుమూర్తి మాత్రం పోలీసులకు సహకరించడం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ సహకరిస్తే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చేది, కానీ ఎక్కడా కూడా కొలిక్కి రావట్లేదు. ఎస్ఓటి కార్యాలయంలో దాదాపు 3 ప్రత్యేక టీంలుగా ఏర్పడి ఒక గురుమూర్తికి సంబంధించిన విషయం పైన కూడా పూర్తిగా ఆరా తీశారు. అతనికి దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించిన విషయంలో మాత్రము ఎలాంటి ఒక సమాధానం చెప్పకపోతే మాత్రము ఇందులో లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే ఈ యొక్క హత్యకు సంబంధించి ఎలా చేశారో, దీని వెనక ఏముంది, బాడీని ఎలా యొక్క పూర్తిగా ముక్కలుగా చేసి బాడీ ఆనవాలు లేకుండా చేశారో దానికి సంబంధించి కూడా విషయాలు అప్పుడైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఈ విధంగా పోలీసులు ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. కానీ లైవ్ డిటెక్టర్కి సంబంధించి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. లీగల్ ఒపీనియన్ కావచ్చు, ఇవంతా కూడా దీనికి సంబంధించి అప్పటిలోపల కేసు మాత్రము పూర్తిగా ఆ యొక్క అంతా పర్మిషన్ రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఈ కేసును అలాగనే ఉంటుంది. కాబట్టి పోలీసులు ఆ విధంగా కూడా ఆలోచించారు. మరోవైపు ఈ కేసును గురుమూర్తి చెప్పిన అంశాల విధంగా దర్యాప్తు చేస్తే మాత్రము ఎక్కడా కూడా ఈ యొక్క డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు దొరకకపోవడము, జిల్లాలు కూడా చెరువులో పూర్తిగా దీనికి సంబంధించి గాలింపు కూడా చేశారు. అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు. కేవలం సీసీ ఫుటేజ్లో మాత్రము అతను బయటికి వెళ్ళేటప్పుడు ఒక బకెట్ పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మరోసారి వచ్చినప్పుడు ఒక కవర్ తీసుకున్నట్లుగా వచ్చింది. కేవలం ఆ 2 సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇంతసేపు అనేది ఒక దర్యాప్తు జరుపుతారు. వాటిలో ఒక బకెట్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది, ఒక కవర్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది తప్ప అందులో ఎలాంటి పొడి కావచ్చు, అంతేకాకుండా డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించకపోవడం అంటే ఈ యొక్క కేసును మాత్రము చాలా హై ప్రొఫెషన్గా పోలీసులు కూడా తీసుకుంటున్నారు. ఒక హై ప్రొఫైల్గా కేసును పూర్తిగా దీనికి సంబంధించి డీసీపీ లెవెల్లోనే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కమిషనర్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసును ఎలాగైనా ఛేదించాలి, కావాలంటే ప్రత్యేక టీమ్స్ను కూడా పెడదాము, టీమ్స్ను పెట్టి పూర్తిగా ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ జరిపితే పూర్తిగా ఒక క్లూ అన్న దొరికితే దాని ఆధారంగా విచారించి గురుమూర్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. అంటే పవన్, ఇక్కడ కీలక అంశంగా అంటే ఇటు పోలీసులు కూడా సవాల్గా తీసుకున్నప్పటికీ కీలకంగా కనిపిస్తోంది చట్టానికి ఆధారాలే కీలకం కనుక ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్నా కూడా మీరన్నట్టుగా ఇప్పుడు హత్య జరిగింది అనే ఆనవాళ్ళు అయితే స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మర్డర్ జరిగిందనే విషయం అయితే తెలుస్తోంది, కానీ దీనికి సంబంధించి ఆధారాలు లభించలేదు కనుక ఉన్నతాధికారుల చొరవతో ఏమైనా దర్యాప్తులో మార్పు చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఇప్పటికీ కూడా అక్యూజ్డ్ గానీ గురుమూర్తిని తీసుకోలేదన్న విషయం కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అసలు దర్యాప్తుకున్న అవకాశాలు ఏంటి అసలు పోలీసుల పరంగా ఆలోచిస్తాయి? ఇప్పుడు గురుమూర్తిని అరెస్ట్ చేయాలన్నా కూడా ప్రత్యక్షంగా ఒక సాక్ష్యాధారాలు ఉండాలి. అంతేకాకుండా అక్కడ కొన్ని ఎవిడెన్స్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మిస్సింగ్ కేసు కాబట్టి గురుమూర్తి హత్య చేశాడు, తమ హత్యకు సంబంధించిన డెడ్ బాడీ కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలను కూడా కోర్టులో పొందుపరిచి అతను రిమాండ్ చేయాలి. ఎక్కడ కూడా ఈ యొక్క హత్యకు సంబంధించిన ఒక క్లూ దొరకకపోతే ఏ విధంగా పోలీసులు గురుమూర్తిని రిమాండ్ చేస్తారు అనేది మాత్రము ఇక్కడ చాలా కీలకమైన అంశంగా ఉంది. ఒకవేళ హత్య చేశాడని చెప్పి, హత్య ఒప్పుకున్నాడని చెప్పి రిమాండ్ చేస్తే కూడా వెంటనే తను హత్య చేయలేదు, పోలీసులే తనను ఇరికించారని చెప్పి కూడా కోర్టులో తన వాదన వినిపిస్తే మాత్రము ప్రధానంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుమూర్తి ఇన్వాల్వ్మెంట్ అయినట్టు పోలీసులు ప్రూవ్ చేయాలి కోర్టులో. ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తి యొక్క డెడ్ బాడీ కావచ్చు, ఏ విధంగా చంపాడు, ఆ
డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు కోర్టుకి సబ్మిట్ చేయాలి. లేని పక్షంలో నిందితుడికి ఎవరికైనా సాక్ష్యాధారాలు సేకరించకపోతే ఇమీడియట్లీ బెయిల్ వస్తుంది. ఆ విధంగా కూడా పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. కాబట్టి ఈ కేసులో మాత్రము ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇందులో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో ఇందులో ఎలాంటి కీలకమైన సాక్ష్యాధారాలు వీరు సేకరిస్తారు అనేది మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 5 రోజులు గడిచినా ఇంతవరకు ఒక సాక్ష్యాధారం లభించలేదంటే పోలీసులు నెక్స్ట్ ఏం చేయాలి అనేది మాత్రం చాలా తలనొప్పిగా మారింది. సవాల్గా తీసుకున్న కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ ఇక్కడ క్లూ దొరకలేనప్పుడు ఏ విధంగా ఇంకా క్లూ సేకరించాలి అనేది మాత్రమే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని మరి ఏ విధంగా పోలీసులు కేసు ఛేదిస్తారు, గురుమూర్తిని కోర్టులో నిందితుడిగా ఇలా దీనికి సంబంధించి వారు అంటే గురుమూర్తి యొక్క హత్యకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఎలా తేలుస్తారు అనేది మాత్రము పోలీసుల పైనే ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏ విధంగా యొక్క కేసును స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ చేస్తారో అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.